నమస్తే కిడోస్. వెల్కమ్ టు మేనేజర్ కిమ్ పార్ట్ 3. నేను లేట్ అయిన విషయం నాకు తెలుసు. కానీ లేట్ అయింది కానీ వచ్చేసాను. ఇంకో విషయం, కానీ నా ఇంటి పక్కన అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానివల్ల కాస్త ప్రాబ్లం ఉంది. మీకు వాయిస్ లో చేంజెస్ అనిపించవచ్చు, ఎందుకంటే నేను మైక్ మార్చాను. ఇంకలాగే కాస్త నాయిస్ కూడా రావచ్చు, దాన్ని నేను రెడ్యూస్ చేస్తాను. ఇంకలాగైతే ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టేసుకొని గైస్ మన ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోతుంది. మన లాస్ట్ వీడియోలో మన మేనేజర్ అయితే వాళ్ళు కూతురు కాపాడుకునే దానికి చాలా పెద్ద పనులే చేస్తున్నారు. ఇంకా దాన్ని కూడా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు మన పైకి అందరు కూడా. ఇంకలాగే గ్రౌండ్ డాగ్ ఇప్పుడు గుర్తొచ్చింది. సారీ గైస్, గ్రౌండ్ డాగ్. ఇంకా గ్రౌండ్ డాగ్ వాళ్ళ కూతురు తీసుకుని వెళ్ళిపోయారు అక్కడ మన టైక్వాండో మాస్టర్ అయితే వాళ్ళు కాడికి నుంచి పంపించేస్తుంటాడు. మన మేనేజర్ అయితే తనకి వార్నింగ్ ఇచ్చేసారు కల్లా మొత్తం గిఫ్ట్ పంపిస్తున్నారు కదా ఏందని ఎదుగుతూ ఉంటాడు. ఇంకా అలాగే అందరు లోపలికి వెళ్ళి మొత్తం సెక్యూరిటీ మొత్తాన్ని టైట్ చేస్తూ ఉంటాడు. లైక్ ఇంకెవరైనా వచ్చాడా అని చెప్పేసి. ఇంకో లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ కూతురు కూడా, అదే మన మేనేజర్ మించి కూడా పడిపోయి ఉంటుంది కాబట్టి తను ఇంట్రాక్షన్ చేయాలని చెప్పేసి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే కొట్టినోడు అయితే వచ్చి తను పని పెట్టేస్తూ ఉంటాడు. తనని చెంప మీద కొట్టి లేపుంటాడు. నేను ఎక్కడున్నాను, నాకేమైందని చెప్పి తను అడుగుతూ ఉంటుంది. ఏమన్నాడైతే మళ్ళీ ఆయన చెంప మీద కొట్టుంటాడు. ఏమైనా అని చెప్పి అరుస్తుంటే ఇంకా అప్పుడు మొన్నైతే మైక్ తీసుకుని తనతో మాట్లాడాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. అలాగే సరే మాట్లాడుతా అని చెప్పేసి ఇంకా మీ నాన్న ఎవరో తెలుసా, మేనేజర్ కిమ్ అని చెప్పేసి. మా నాన్న నాకు తెలుసు, అయినా మీ నాన్న ఎందుకు గొడవలు చేయలేరు అని చెప్తే తను అడుగుతున్నది లైక్ వాళ్ళ ఫ్యామిలీ గొడవ, తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి గొడవ స్టార్ట్ అవ్వాలి అసలు సరికల్లా వచ్చింది. సరే అయితే మీ నాన్న దీని వల్ల నీకు మధ్య చూడరా, కానీ ఒక చిన్న కంపెనీ కోసం మీ నాన్న కలుగుతారా? అసలు మీ నాన్న అంటే పవర్ఫుల్ పెట్టు తెలుసా? మీ నాన్న కోసం ఒక స్పై, తను ఎంత స్ట్రాంగ్ అంటే తను చిన్న చిన్న మూవ్స్ కూడా ఒక ప్రపంచాన్ని నాశనం చేసి అంత పవర్ఫుల్ పెట్టి తను అలాంటి పర్సన్ అయితే దిగి నీ ఒక చిన్న ప్రాబ్లం గురించి చేస్తారా? నాకు అసలు నచ్చట్లేదు. తన సౌత్ కొరియా మొత్తాన్ని అల్లాడి చేశాడు. తను అంత పనులు చేశాడంటే తను అసలు మూవే చేయకూడదు, కానీ నీ కోసం మూవ్ చేశాడు. చాలా పెద్ద పనులు చేసినట్టున్నాడు. ఇప్పుడు నాకు తెలుస్తుంది. తనైతే ఒక 19 years పాప కోసం ఇదంతా చేస్తున్నా. ఒక 19 years వరకు తను ఏం మూవ్ చేయకుండా బతుకున్నాడు. కానీ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు. అది కూడా నీ వల్ల, అది కూడా నీ చిన్న గొడవ వల్ల. అంటే మీ నాన్న ఈ పని చేశాడంటే నాకు చాలా కోపం వస్తుంది. ఆ కిమ్ 66 నా కొడుకు నేను 100 సార్లు చెప్పాను. ఇంకా అలాగే నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. నాకు తెలిసిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఎంతమంది తొందరగా వచ్చి కాపాడడానికి ట్రై చేస్తాడు. ఆ విషయం నాకు అర్థమవుతుంది. కానీ వాడు వస్తే ఖచ్చితంగా నా కొడుకుని నేను ఖచ్చితంగా లేపేస్తాను, అది గుర్తు పెట్టుకో అని చెప్పి చెప్తుంటాడు. 66 అంటే ఏంటని చెప్తే దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకోటి అని చెప్పి చెప్తుంటారు. ఇంకా మన మేనేజర్ ఇంకైతే తన కాళ్ళు దొరికేసి ఉండేది. లైక్ ఈ సొసైటీ మొత్తం గురించి అయితే దొరికేశారు కదా. ఇంకా మేనేజర్ కిమ్ అయితే తను తీసుకుని ఉంటాడు. ఇంకా దాని గురించి మొత్తం చదివేసి ఉంటాడు. ఇంకా ఇంజిన్ అయితే ఆపేసేసాడు. కాసేపు బాగుంది. నేనైతే ఇంకా కాసేపు ఇంటర్వ్యూ చేయకండి, ఎక్కడ కథలు నీకు చూసుకోండి. ఇంకా అలాగే ఆ కిమ్ ఎక్కడి నుంచి వస్తాను, నేను చూడాలి 66. ఇంకా అలాగే నేను తొందరగా చూసుకోవాలి అని చెప్పి తను చెప్తుంటాడు. అప్పుడు ఎవరో నాకు చేస్తుంటాడు. నాకు అయింది ఏమైంది అని చెప్పి అర్థం చేస్తారు. ఏం కాలేదు సార్, కానీ ఏదో పైన కాస్త గోలగోలుగా ఉంది, ఏదో జరుగుతుంది అని చెప్పి. ఏం జరుగుతుంది? సర్లే దాని పోయి చూసేసాం పదండి అని నా చట్న కొడుకులు చేయమంటాడు. ఆయన మేనేజర్ గారు దేని పిలుస్తున్నారు, అదే పెద్ద బాస్ ఈ బాస్ ఉన్నాడు, రౌండ్ ఒక బాస్ పిలుస్తుంటాడు. ఇంకా సరే వెళ్తున్నా అని చెప్పి చూసుకోమని చెప్పంటాడు. ఇంకా అలాగే తను ఎక్కడికి కదలనీయకుండా అక్కడ కూర్చుంటూ ఉంటాడు. అప్పుడు మింజి అదే తన వెనక ఎవరు చూసినట్టు మన మింజి అయితే దాన్ని నోటీస్ చేసేసినది. ఎవరు చూసాను, ఎవరున్నా వెనక అని చెప్పి వాడే తడుగుతుంటాడు. నేను ఎవరిని చూడలేదని చెప్పేసి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు, ఇంత గొప్పగా మాట్లాడుతున్నా తెలుసా, మీరు అదే చెప్పు, ఎవరిని చూసి వెనక అని చెప్పి మన అయితే అడిగి మరీ చెప్తుంటాడు. కానీ దానికైతే నేను ఎవరిని చూడలేదని చెప్పి చెప్తుంటది. అక్కడ చూసే అక్కడ ఏదో ఫోన్ ఏదో జరుగుతుంది. సార్ ఎవరైనా చూసేసి వస్తాను సార్ అని చెప్పేసి తను చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ ఫుల్ స్టెప్స్ తను వెతుకుతూ వెళ్తుంటాడు. ఇంకా గోడలు కూడా చెక్ చేస్తుంటాడు. ఇంకెవరు లేదని చెప్పి బీప్ సాంగ్ చేసి బయటకు వెళ్ళాలంటే అప్పుడు మన టైక్వాండో మాస్టర్ అయితే వచ్చేసి మనం అయితే పని పెట్టేసి మింజిని అయితే కాపాడడానికి వచ్చేసాను అంటాడు. ఇంకా అలాగే నేను కాపాడడానికి వచ్చాను, నీకేం ప్రాబ్లం లేదు పాప అని చెప్పేసి తను నెక్కి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అలాగే మీరు ఎవరు అని చెప్పి మనం మింజి అవుతుంటే నేను మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి ఆపేసి ఇంకా తను నోటీస్ చేసేసి ఉంటాడు. కొంతమంది వెళ్తుండే సార్ అప్పుడు ముందు సోదర్స్ తను చూస్తున్నాడు. ఇంకా వాళ్ళు కూడా ఎత్తలాగా పని పెట్టేసి ఉంటాడు. ఇంకా అలాగే తన టైక్వాండో స్కిల్స్ అయితే మింజిని కాపాడుతూ ఇంకా అలాగే వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకొచ్చిన వాళ్ళని పని పెట్టడానికి చాలా గట్టిగా నేను ట్రై చేస్తూ ఉంటాడు. తను చాలా స్ట్రాంగ్ అని కూడా మనకు తెలుస్తుంటది. ఇంకా తనైతే ఇక్కడ చూసగల ఏం చేస్తాను నీకు అర్థమవుతుంది, నిన్నకి వెళ్ళినాక ఇల్లు అసలు నీకు ఎవరు తెలుసా, ఆ చైర్మన్ ఇల్లు, మీరేం మాట్లాడుతున్నారు నాకు సంబంధం లేదు. అయినా నా కొడుకు అయితే లంచాలు తీసుకుని చాలా ఎక్కువ పని చేస్తుంటే తీసుకుంటే నీకు కదా, నీ కంపెనీ కాదు కదా, నీకు కావాల్సిన కాదు అని చెప్పి నాకు అనవసరం. సరే ఒక్క విషయం అడతా, కోరితే మీరు ఎంత లంచం తీసుకున్నాడు చెప్తే నేను తీసుకుంటాను లంచం, చెప్తాను కూడా నువ్వు పెట్టుకున్న వాళ్ళు చాలా పెద్దోళ్ళు, వాళ్ళతో పెట్టుకునే అంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది రేపు చెప్తూ ఉంటాడు. అయినా నువ్వు ఎంత లంచం తీసుకున్నా నాకు అనవసరం, కానీ వాళ్ళ దగ్గర ఎంతో లంచం తీసుకునే కదా ఇదంతా చేస్తావు.
నాకు తెలుసు. బట్ ఒక డ్యూటీ మినిస్టర్ దగ్గర నుంచి ఎంత తీసుకున్నా బాగా తెలుసు. అది నేషనల్ అఫీషియల్ దగ్గర నుంచి. ఆయన ఒక చట్నా కొడివి. ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం, ఇక్కడ ఏం జరుగుతుందో దాని గురించి అసలు తప్పుడు లేకుండా గమ్మునుండాలి. లేకపోతే గోల గోల చేసేవాడిని ఎవరు నా కొడుకని గోల కిల్ చేస్తా అని చెప్పి చెప్పుకుంటాడు. ఇక్కడ చూసే గల మించి ఇంకా మన తైక్వాండో మాస్టర్ అయితే ఇద్దరు కలిసి వాళ్ళైతే పని పెట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అలాగే ఎదురుకి ఎంతమంది వస్తున్నా గానీ మనమైతే మింజిని కాపాడుకుంటూ వాళ్ళైతే ఫైట్ చేయడానికి అయితే రెడీగా ఉంటాడు. ఇక్కడ చాలా మంది అయితే సరౌండ్ చేసేసి ఉంటాడు. లైక్ వాళ్ళ చాలా మంది ఉంటారు. ఇంకా తనైతే ఆ మించిని కాపాడుకోవాలని చెప్పేసి ఇంకో వాళ్ళని చూస్తూ తన దగ్గర నుంచి పారిపోవాలనుకుంటా ఉంటాడు. నాకు తెలిసిన వాడికైతే తన కోసం ఖచ్చితంగా 66 అయితే వస్తాడు. తనని పట్టుకుంటే నాకు సరిపోతుంది. ఎందుకంటే తన కోసం తను ట్రైన్ చేసిన మెంబర్స్ నా దగ్గర ఉన్నాడు. ఎంతమంది వచ్చినా గానీ వాళ్ళని చంపడానికి రెడీగా ఉంటాడు. చెప్తారు మన టైక్వాండో మీదకి ఎవరు అటాక్ చేసిన ట్రై చేస్తుంటే మన టైక్వాండోకి అయితే డ్యామేజ్ కూడా అయ్యి ఉంటది. కానీ అది చాలా గిట్టంగా అయ్యి ఉంటది. ఇంకోళ్ళందరూ ఎవరంటే మన మేనేజర్ కింగ్ వాళ్ళ స్టూడెంట్స్, యాంటీ ఏజెంట్స్. ఇంకా వీళ్ళైతే దాన్ని పట్టుకుని వీళ్ళని అయితే ట్రైన్ చేస్తుంటారు. ఇంకా మేనేజర్ కింగ్ సంబంధించిన వాళ్ళే కాబట్టి ఇంకా అందరూ స్ట్రాంగ్ గా ఉంటాడు. ఇంకా దాని తర్వాత తను చేస్తాడు అయితే ఇక నేను చూసుకుంటా, నువ్వు కదిలినా నేను చంపేస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా మన వాళ్ళని అయితే అక్కడ పెట్టేసి ఇంకా ఎక్కడ కదలనీయకుండా సరౌండ్ చేసేసి ఉంటాడు. ఓహో, నువ్వు చాలా స్ట్రాంగ్ అయిపోతావు కదా, మన ఎట ఫైట్ చేస్తా చూడాలనుకుంటున్నా అని చెప్పి చెప్తుంటే ఇంకా తను, ఓ నీకేం బ్లీడింగ్ అవుతుంది, నేను చూసి చాలా రోజులు అవుతుంది, అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు ఇన్యాక్టివ్ గా ఉన్నావు కదా, సరేలే నువ్వు ఎట్టు కాపాడడానికి ఇక్కడికి వచ్చినట్టు నువ్వు, అయినా నువ్వు వచ్చావు, ఆ మెయిన్ పర్సన్ ఎక్కడ ఉన్నాడు అని చెప్తూ ఇంకా అలాగే తను నెట్ వెళ్ళినా కానీ ఎక్కడికి పోలేడు. నేను తన పొరపాటున లాపకొచ్చు కానీ నా చేసిన గిఫ్ట్ అయితే నువ్వే అంటావు, ఆ గిఫ్ట్ అయితే పట్టుకుంటా అని చెప్పి చాలా మంది వచ్చేసి మన మీద అటాక్ చేసి ట్రై చేస్తుంటాడు. ఇంకా తనైతే మింజిని కాపాడుతూ ఇంకా వీళ్ళ మీద అటాక్ చేస్తుంటాడు. కానీ అక్కడైతే ఎవరిని మింజి మీదకి ఎవరు అటాక్ చేయకండి, మింజి ఏ దిగిపోయినా కానీ ప్రాబ్లం లేదు, కానీ తనే చాకూడదు అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా తన దగ్గరగా తన మీదకి అటాక్ చేసి ఉంటాడు. తనైతే మింజి కళ్ళు పైన ప్రాబ్లం లేదు, ఇంకో కళ్ళు ఉంది కదా అది బాగానే పని చేస్తుంది ఇది చెప్తుంటాడు. ఇంకా అప్పుడే కూడా తన మీద అటాక్ చేసిన ట్రై చేస్తుంటే అప్పుడే తను ఒక చిన్న సెన్స్ చేసి ఉంటది. తన చుట్టుపక్కల కళ్ళు అనేది ఒక చిన్న దారాలను చూస్తూ ఉంటది. ఆ దారాలు మీకు తెలిసిన కదా, మన లుక్ తీసిన అయితే చూసాం కదా, మన మేనేజర్ కింద, ఇంకా మన మేనేజర్ కింద అయితే ఆ హెడ్ మీదకి అయితే దారం వేసేసి ఉంటాడు. ఇంకా ఆ ట్రెడ్ అనేది తను గొంతు ఇరుకుపోయింటది. అందరు కాకండి, ఎవరు మూవ్ అవ్వకండి, ఇంకా అలాగే మన మేనేజర్ కింద తెలుస్తుంటాడు, మరి నా కూతురు నుంచి తప్పించుకోండి, లేకపోతే మీకు లేకపోతే పగిలిపోతాను నాకు కొడకల్లారా అని చెప్పి నేను చెప్తుంటే నానా అని చెప్పి సగల తన నేను ఉంటది. నాన్న క్షమించండి సగల, మించి నీకేం కాకుండా నేను చూసుకుంటాను, నీకేం కాకుండా నేను ఉన్నానని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఓ ఇంకా అలాగే నా కూతురికి చిన్న గీత పన్నా నాకు కొడకలారా, మీ చావు నా చేతిలోనే అని చెప్పి చెప్తూ ఇంకా అలాగే మీ బాస్ చేతిలో నా చేతిలో అని చెప్పేసి తనైతే స్పైడర్ మ్యాన్ కిందకి వస్తుంటాడు. స్పైడర్ మ్యాన్ ఎవడు, మన మేనేజర్ కింద స్పైడర్ మ్యాన్, అసలు స్పైడర్ మ్యాన్ అని చెప్పి మనం అయితే కింద దిగేసి ఉంటాడు. కోడ్ నెంబర్ 66 ఇక్కడికి వచ్చేసావా, ఇంకా అందరు రెడీగా ఉంది, అటాక్ చేయండి, వద్దు ఎవరు అటాక్ చేయకండి, ఎవరు అటాక్ చేసిన చచ్చిపోతా అని చెప్పి తనైతే అడుస్తుంటారు అక్కడి నుంచి. కానీ ఇక్కడ చూసే కదా గన్స్ అని పెట్టేసి మీరు గన్స్ దించకపోతే మీ బాస్ చెప్తుంటారు. ఇంకా వాళ్ళ నాన్న ఇలా చేస్తా అని చెప్పి మన మించి కూడా షాక్ లో ఉంటది. ఇంకా గ్రౌండ్ దాకైతే ఏం నా కొడుకు దొరికారు కానీ ఇప్పుడు ఇలా చిక్కులో పడిపోయా అని చెప్పి తను అనుకుంటా ఉంటాడు. తను చనిపోయి చెల్లి అంటాడు, చెప్పు నేను చంపేయమంటావా, వద్దు 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 అందరు గన్స్ కింద పెట్టింది, ఏం కదా ప్లీజ్ 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 పెట్టి అని చెప్పి కదా అందరు కింద పెట్టేసింటాడు. ఇంకా నా కొడతారే నా మాటలు కింద పెట్టాను కానీ వినకపోతే నేను చచ్చిపోతారా అని చెప్పి మనైతే గ్రౌండ్ దాకా నేను తడుచుంటాడు. ఇంకా తను కూడా ఇంకేం చేయలేని సిచ్యువేషన్ లో తనైతే తన గన్ కూడా కింద పెట్టేసి ఉంటాడు. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, సరేలే అని చెప్పేసి ఇంకా ప్లీజ్ రా పెద్ద నా కొడక తన కొడక ఇంత పగిలిపోతా అని చెప్పి అరిచేసా కదా. ఇంకా తను కూడా సరే అని చెప్పి తను కనుక పెట్టేసి ఇంకా సరే 66 నువ్వేం చేయాలి, ఇక్కడ నుంచి పారిపోలేవు కదా, అయినా అప్పుడు ఇక్కడే చెక్కతావు కాబట్టి నీకు ఖచ్చితంగా పడుకుంటా అని చెప్తుంటారు. అప్పుడు మన పాస్ చూస్తుంటే వీళ్ళందరూ అసలు ఈ సీన్ సెన్స్ లేదు సర్లేండి. ఇంకా తనైతే హెడ్ క్వార్టర్స్ నుంచి అయితే మొత్తం చూస్తుంటారు. తనైతే హెడ్ క్వార్టర్స్ లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారని చూస్తుంటాడు. ఇంకా అలాగే ఈ హెడ్ క్వార్టర్స్ గోడలు పగలగొట్టాలంటే ఒక పౌడర్ ఒకటి కావాలి. తనకోసం ఒక విట్టింగ్ లో పిల్ చేసి ఉంటాడు. అదే నా వార్ హీరో తనైతే సౌండ్ చూస్తూ ఉంటాడు. ఇంకా అట్టెక్కడి నుంచి పారిపోలే కదా, మొత్తం సీల్ అయిపోయింది చెప్తుంటే అప్పుడు అక్కడి నుంచి ఒక బాంబు పెళ్ళి ఉంటది. ఇంకా అక్కడి నుంచి అయితే మొత్తం బ్లాస్ట్ మొత్తం జరిగి ఉంటుంది. దాని నుంచి తన నోటీస్ అవుతూ ఉంటాడు. ఎవరైతే ఒక బజూకాతో శరీరం మీద తనని లేపేస్తూ ఉంటాడు. తనైతే నవ్వుకుంటూ వస్తూ ఉంటాడు. ఓహో మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతుంది, కేమ్ నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా, ఎలా ఉన్నావు బాగున్నావా, ఓ మింజి తనే తను తీసుకుని ఉంటాడు. అది మన వార్ హీరో. వార్ హీరో చాలా స్ట్రాంగ్. ఓ కమాండర్స్ ఎలా ఉన్నారు, ఇంకా నా కూతురు కోసం నేను కూతురు అప్పటికన్నా నాకు పిలిచే కదా, నాకు చాలా థ్యాంక్యూగా ఉంది, నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా తిని పేరు ఏందో మనకు కావాలి అసలు చదువుకోండి, తను అయితే వార్ హీరో అని పిలుస్తాను ఓకేనా, ఏమన్నా టైకోండ్ దొరికింది ఛాన్స్ కదా అని చెప్పేసి మన మీరుతో అయితే కొడుతూ వెళ్ళిపోతుంటాడు. ఇంకా మించి జాగ్రత్త ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలని చెప్పేసి తనే చెప్తూ ఇంకుల మీద అయితే అటాక్ చేస్తుంటాడు. ఇంకటో ఓపెన్ స్పేస్ దొరుకుతుంది. తను ప్లేస్ కింద పడిపోయినా కానీ వాళ్ళు అక్కడ కథలు ఇంకా చూసుకోండి మనం లేసం చెప్పంటే అప్పుడు తను ఒక గ్రెనేడ్ తీసి స్టేట్ కదా మన మేనేజర్ మీద తీసుంటాడు. అప్పుడు మన మేనేజర్ కూడా అది వస్తుందని చూసి ట్రెచ్ తో తను వేరే చోటికి డిఫెక్ట్ చేస్తుంటాడు. అదే గన్స్ మీదకి ఆ గన్స్ ని పెళ్లి చేసేదానికి ఇంకా అలాగా తనైతే ఆ గన్స్ పెళ్లి చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి నాకైతే నా కల్లారా
వదిలేంద్రా అని చెప్పి అరుస్తూ అయితే మీరు ఎవరు కదలబాకండి కాబట్టి అక్కడ ఉండండి ప్లీజ్ లేకపోతే నా చావుల మీద ఉండలేదు అంట అని చెప్పి తన అక్కడ నుంచి అరుస్తుంటాడు. ఈ నా కొడుకు బాధ ఒకటి నాకు అసలు అర్థం కావట్లేదు అని చెప్పి తను చెప్తూ తన మీదకైతే ఇంకా మన మేనేజర్ మీద అయితే కాసేపు చూసుకుంటాను పర్వాలేదు నువ్వు వచ్చిన టైంకి వచ్చేసావు అని మన వెహికల్ తెచ్చా అంటే లేదు లేదు నువ్వు పిలిచాను అర్జెంట్ అని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చేసాను అని చెప్పేసి కదా ఏం మాట్లాడుతున్నారో వెహికల్ లేకుండా ఎట్ట వచ్చారో అని చెప్పి అరుస్తుంటాడు. ఇంక మన గాడ్ డాగ్ కాదు మన గ్రౌండ్ డాగ్ అయితే చాలా కోపం వచ్చేసి నేను కొడుతూ మాట్లాడితే ఇంకా వాల్యూ లేదని చెప్పేసి నా కొడుకు నువ్వు చాలా మేలు అని చెప్పి చెప్పంటాడు నా తల మీద అయితే బ్లడ్ పే చేసి ఉంటాడు. అలా తన బాస్ అయితే చనిపోయి ఉంటాడు. తాను చూసి ఇంకా మించిన ఎట్లా కవర్ చేసి ఉంటాడు. రే 66 ఇది నీ తప్పు నా తప్పు కాదు ఇది నేను చంపలేదు నువ్వు చంపని చెప్పి నీ బికాస్ లో రాసాను గుర్తు పెట్టుకుని నా కొడుకు నీకు పగిలిపోతా అని చెప్పి తను చెప్తూ ఇంకా మేనేజర్ కి కూడా ఇంకా డెడ్లీ సీరియస్ అవ్వాలని అర్థమైపోయింటది. ఇంకా ఇంకెవరన్నా రాగని రా నేనే మీకు గుర్తుపై చెప్పాలని చెప్పేసి అందరి మీదకి వచ్చేసి ఉంటాడు. ఇంకా మేనేజర్ కి మీద వాళ్ళందరూ ఒక్కొక్కరికి గాల్లో ఎక్కువ కొట్టేసి ఉంటాడు. లేకపోతే చాలా స్ట్రాంగ్ ఉంటాడు. ఇక్కడ కదా అసలు మా నాన్న ఇంత స్ట్రాంగ్ అయితే నాకు తెలియదు తను ఒక జస్ట్ నార్మల్ వర్కర్ కానీ ఇంత స్ట్రాంగ్ నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నాకు చెప్పినట్టయితే తనైతే స్పై అని చెప్పి తను అయితే షాక్ అవుతూ ఉంటుంది. అయ్యి నాకు కూడా చెప్పాడు కదా స్పై అని చెప్పేసి ఇక్కడ చూసాక కదా ఖచ్చితంగా నా కూతురు నీకేం కాకుండా నేను చూసుకుంటా ఈ నా కొడుకు పక్కన కొట్టేసేయమని తీసుకుపోతా చెప్పి చెప్తూ ఇంకా అందరూ మనం అయితే మేనేజర్ కింద ఫైట్ చేసి రెడీ అవుతుంటాడు. ఇంకా అప్పుడు 66 బాడీ అలా ఉన్నాడు. మీరు నా బ్యాడ్ హ్యాండ్స్ ఫైట్ చేయబోతున్నారా చేసేదానికి చూద్దాం అని చెప్పేసి కదా సరే రారా అని చెప్పేసి చాలా స్పీడ్ కలిపి వాడు తన మీద ఒకటి కొట్టేసి ఉంటాడు. అంటే మన మ్యారేజ్ కి ఎంత ఫాస్ట్ చూడండి ఫ్లాషింగ్ కూడా కొట్టలేకపోతున్నాడు. ఫ్లాషింగ్ కూడా కొట్టేసాడు మనోడైతే ఇంకా స్ట్రేట్ గా అక్కడ వాళ్ళందరి మీదకి అయితే మీరు ఎంత వీక్ గా ఫైట్ చేస్తుంటే నాకేం కాదు నేను ఎంత స్ట్రాంగ్ మీకు తెలుసు కదా చెప్పి ఒక్కొక్కరి మీద అయితే యాక్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలా ఎలా ఉందంటే లైక్ విద్వాంసం సృష్టిస్తూ ఉంటారు ఒక్కొక్కరి మీద. అది మనం మించి చూసి అసలు మా నాన్న ఎత్తున్నాడు ఓ మించి ఎలా ఉన్నాను నేను చూస్తాను మిస్టర్ పార్క్ అంకుల్ ఎలా ఉన్నాను మీరు బాగున్నారు అంటే నేను బాగానే ఉన్నాను ఇంకా కాలేజ్ లైఫ్ ఎలా ఉంది బలం అని చెప్తాను మీరు వెళ్తాం నైఫ్ అని చేసి నైఫ్ పక్కన పెట్టలే కానీ కాలేజ్ లైఫ్ లో ఎలా ఉన్నాయి ఇంకా కాలేజ్ లైఫ్ కాస్త విచిత్రంగా ఉన్నట్టు కదా అని చెప్పి చెప్తూ తన గాలిలో కట్టెలన్నీ తీసేస్తూ వాటిని అయితే ఇసేస్తున్న గంత అయితే పిలుస్తూ ఉంటాడు. ఇంకా మించి మాట్లాడుతుంటాడు కాలేజ్ లైఫ్ గురించి తన కూతురు కూడా తనలో చైనా అవుతుంది కదా అని చెప్పేసి చెప్తుంటాడు. ఇంకా వస్తున్న తను మాట్లాడితే సరదా సరదా కబుర్లు చెప్తే ఒక్కొక్కరిని అయితే చేసుకుని వెళ్ళిపోతుంటాడు. లైక్ మన వార్ హీరో చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టున్నాడు. ఇంకా అలాగే మన మించి మీదకి ఎవరు అటాక్ చేసేదాన్ని కూడా వస్తాను సార్ కదా ఓహో నువ్వు ఒట్టసారి నుంచి అటాక్ చేసినానికి వస్తున్నావా నేను ఇక్కడ వచ్చి నీకు తెలియదా నా కొడక అని చెప్పేసి ఇంక మనోడైతే అక్కడి నుంచి అయితే మన తైకోన కూడా అయితే వచ్చేస్తాను ఇంజనీర్ కావాల్సింటాడు ఎందుకు ఎంత ధర్మంగా ఉన్నాడు ఎవరు ఎక్కువ మంది లేనట్టున్నాడు ఇంకా వెళ్ళంద్రా ఎవరన్నా కానీ తనతో ఫైట్ చేయాలని అని చెప్తూ ఇంకందరూ మన మేనేజర్ మీదకి పోతుంటే మేనేజర్ దొరికిన పట్ల తీసేస్తుంటే తన అప్డేట్ గా పడి ఉంటుంది. ఇదేంది మరింత దారుణంగా ఉన్నది అని చెప్పి నువ్వు నీ చెప్తున్నావు మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నావు నా కొడక నన్ను కానీ గెలికి అంటే మళ్ళీ చనిపోతావు ఇంకాగే ఈ టాప్ సోల్జర్స్ అనేది నేను వేసేసాను కాబట్టి నువ్వు మళ్ళీ తిరగడం చేస్తుంటే చనిపోతావు నేను చెప్తున్నాను కదా నాకు మర్యాదగా గుమ్మ ఉన్నప్పుడు నేను చేస్తాను అని చెప్పి చెప్తుంటాను. మన మేనేజర్ గారిని కూడా చుట్టుపక్కల నా సోల్జర్స్ అనేది నేనైతే వేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. దానికి మనోడు కూడా భయపడి పోయి ఉంటాడు. మన మేనేజర్ కి మీద దూరిన కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు. వాళ్ళైతే మాట్లాడుతూ మనోడు ఫోన్ మాట్లాడుతూ తన కూతురుతో ఫోన్ మాట్లాడుతూ ఒకనైతే గాల్లో వేసేస్తుంటాడు. ఒకడైతే చెప్పనా కొడుకు ఇంకోటైతే ఫోన్ మాట్లాడుతూ సరదా సరదా కొడుతున్నాడు. ఎందుకు వీళ్ళు ఎందుకు ఎందుకు అని చెప్పేసి మన డౌన్ దాకా అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఎంతంతా తను చేస్తారని అయిపోయాడు అని చెప్పి చెప్తే ఇంకొక మీద అటాక్ చేస్తుంటాడు. ఇంకా చుట్టుపక్కల ఎవరు లేడు ఎక్కడ ఒకవైపు నాకు నీ దగ్గర నుంచి ఏం కావాల్సిన అవసరం లేదు నేను వదిలేస్తాను ఇంకోసారి నేను తప్పు చేస్తాను నేను చంపేస్తానని చెప్పి చెప్తాడు. నాకు కావాల్సిన ఏం లేదు నాకు జస్ట్ ఒక వెహికల్ కావాలని చెప్పి తన దగ్గరికి వెళ్ళి తన కార్ కి తీసుకుని అక్కడి నుంచి కొమ్మికి వెళ్ళిపోతూ ఉంటాడు. మన మింజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన భయపడతాను ఫేస్ చూస్తూ ఉంటుంది. అయితే నాకు చూసేటట్టుంటాడు. మించి నువ్వు బానే ఉన్నావు కదా అని చెప్పి కదా నేను బానే ఉన్నాను నాన్న నీకేం కాదు నేను చూసుకుంటాను అని చెప్పి తనైతే ఇంకా కోపంగా ఉంటాడు. నాకు పర్వాలేదు తనైతే ఫోన్ చేసేసి ఎవరికో ఫోన్ చేసేసి ఉంటాడు. ఇప్పుడు చూసేగల మన చైర్మన్ అయితే కన్వర్ట్ చేస్తూనే ఉంటాడు. లైక్ మన మేనేజర్ కి ఎంత స్ట్రాంగ్ తన అంటాడో కూడా తను తెలుసుకుంటాడు. ఒక జస్ట్ నార్మల్ గా ఫాదర్ అని కాదు ఇంకా చాలా స్ట్రాంగ్ ఏమంటాడంటే దూరంలో కుక్కని కొట్టినట్టు కొట్టేదాం కూడా బీ రెడీగా ఉంటాడు. అలాంటి ఫైట్ చేయడం చాలా కష్టం. ఇంకా లేదు మన వార్ హీరో కూడా మాట్లాడుతూ కాల్ దొరికేసింది పది వెళ్దాం చెప్పి నేను కూడా నీకు తెలియదు రా మన యుద్ధంలో వస్తుంటే నువ్వు కాల్ కూడా తీసుకురాదు అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా తన పార్టీ చాలా కాంబినేషన్ చాలా స్ట్రాంగ్ ఫిఫ్టీ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎవరైతే నాకే ఉంది నాకు నా పర్సన్ ఉన్నాడు కదా అజ్జాలు నేను ఎట్టైనా వాళ్ళైతే పని పెట్టాను ఏంటైనా మించి కావాలి ఇంకా వాళ్ళ నాన్నైతే ఖచ్చితంగా నా నాన్న కూడా నేను వేసేస్తాను చెప్తే మనోడైతే చెప్తూ ఉంటాడు. ఇంకా సింగటి మనకి హెడ్ క్వార్టర్స్ చూపిస్తుంటే ఎవరో వాష్రూమ్ నుంచి బయటకు వస్తుంటాడు. అబ్బా వాష్రూమ్ చేసింది నేను ఏం చేయమంటావు సరే ఇక్కడ ఎవరు లేనట్టున్నాడు సరే నేను పొజిగా ఉంటాను ఏమైంది ఇక్కడ ఎవరు లేరు ఇంకా చాలా మంది చనిపోయి ఉంటారు చాలా మంది పడిపోయి ఉంటాడు. ఇంకా సెకండ్ మేనేజర్ అయితే ఎవరు చూసి ఏమైంది సార్ అని ఎవరు చెప్తుంది నా కొడుకు ఇదంతా చేశాడు ఇలాగే కాళ్ళు ఎవరు వెళ్తున్నాడు జాగ్రత్త అని చెప్పి చెప్తుంటాడు. మనం అయితే విధులు వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా ఎద్దు అంటున్నా పాపం లేదు అని చెప్పేసి ఏనా నువ్వు ఇక్కడ ఉంటావు చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదురా తైకొండకు ఎలా ఉన్నవరా అని చెప్పేసి వాళ్ళని అయితే సరదాగా అయితే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా మన ఎంట్రెన్స్ అందరూ పట్టుకెళ్ళిపోతుంది అని చెప్పేసి గురించి వెళ్తూ అక్కడ కొంతమంది గాడ్స్ ఉంటాడు.
ఇంకా లోన్ కూడా ఎత్తుకుని వెళ్ళిపోయి ఉంటాడు ఎగురుకుంటా. ప్లస్ మించిని కాపాడుతూ తనైతే ప్రొటెక్ట్ చేస్తుంటాడు. చిన్న జాగ్రత్త నడుపు అని చెప్పి ఎత్తుకోలేదు. హెడ్ క్వార్టర్స్ దాటుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా తనైతే మైక్రో ఇంజిన్ అనౌన్స్మెంట్ చేస్తా ఉంటాడు. ఎవరో మన మీద అటాక్ చేశారు. ఇంకొకరికి సబ్స్టిట్యూషన్ ఎవరు కనమనగానే వాళ్ళని అయితే పేల్చండి, లేదండి ఇంకోటి కథల్ని ఇక్కడ చూసుకోండి అని చెప్పి చెప్తూ ఇంకోళ్ళైతే తెలిసింది కదా అని చెప్పి మీద అటాక్ చేస్తూ ఉంటారు. ఇంకా అటాక్ చేస్తున్నారు జాగ్రత్త అని చెప్పేసి అలా ఇంకా నీ దగ్గర ఏమైనా గ్రేనేడ్ ఉందని చెప్పి చూస్తుంటే లోపల ఉంటుందని చెప్పేసి తిరుగుతూ గ్రేనేడ్ మీద తీసుకుంటూ ఒకరినైతే లేపని వెళ్ళిపోతాను. మేనేజర్ కూడా కళ్ళు రీలోడ్ చేస్తూ స్పీడ్ గా చేస్తుంటాడు. మనకు మింగి అయితే అసలు ఏంద్రా మా నాన్న ఏం చెప్తున్నాడు, నేను నిజంగా చెప్పినట్టు కదా మా నాన్న అయితే స్పయ్యా కాదు, కానీ నేను 19 ఏళ్ళ నుంచి చూస్తున్నాను మా నాన్న ఒక యావరేజ్ ఫాదర్ యాక్టర్ అట్టే ఉన్నాడు. అప్పుడే మేనేజర్ మీద అటాక్ జరుగుతుంది. జాగ్రత్త నడపాలి రా కొరక అని పడుస్తుంటే నేను చూసుకుంటాను. ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి తనైతే నవ్వుతూ ప్రతి చెప్తూ ఉంటాడు. ఇంకా చాలా స్పీడ్ గా తన సరదా చాలా స్పీడ్ గా వెళ్ళిపోతుంటాడు. ఎదురుగా చాలా మంది ఉన్నా కానీ తనతో పట్టించుకోకుండా చాలా స్పీడ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మించి చూస్తే మించి నీకేం తెలియదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి చెప్తుంటే నేను బాగానే ఉన్నాను, నీకు బ్లీడింగ్ అవుతుంది అంతే, అదేం ప్రాబ్లం లేదు, నువ్వు బాగానే ఎవరైనా చాలు. ఇంకో విషయం ఎక్కడికి వెళ్ళబాగా చెప్పేసి అని చెప్పి తనైతే ఏడుస్తుంటాడు. సరే మీరు నేను పాడు చేసినట్టున్నాను, సీట్ బెల్ట్ కాస్త వేసుకొని నేను చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నా అని చెప్పి చెప్తూ మరి చాలా స్పీడ్ గా అయితే వస్తువుల మీద అన్నిటిని దోసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అలా వెళ్తుండేసరికి కారణం తను ఎట్లా కంట్రోల్ చేస్తుంటాడు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఇంకా దాని తర్వాత మన టైకోన్ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, చుట్టుపక్కల అయితే చాలా వెహికల్స్ ఉన్నట్టున్నాయి. అది ఒక ట్రక్ ఇంకా ముందు నుంచి అయితే ఒకటి దిగుంటుంది, అదే బ్యారియర్. అక్కడైతే మన అదే డైరెక్టర్ ఉంటాడు. సార్ దొరికేసారు సార్ అని చెప్తూ ఇంకా వెనకనే చెప్తాను కొడుతూ అలా వాళ్ళు పైకి ఎక్కించడానికి ట్రై చేస్తుంటాడు. ఓహో ఇది బాగా సరదాగా ఉంటుంది, అయినా మీరు ఏం చేయాలనుకుంటున్నారు, తను అవుతున్నాడు సార్ పక్కన పెరింది. ఓ నువ్వు చిన్న చిన్న ట్రిక్ తో పడాలనుకుంటున్నావా, నాకు అసలు చాలా నవ్వు వస్తుందిరా అని చెప్పి తను నవ్వుతూ అదే తను ఇలా పైకి ఎక్కించాలనుకుంటున్నావు కదా, సరే అయితే అయినా ట్రిక్స్ అని నా మీద ఎప్పుడు పని చేయరు అని చెప్పి చెప్తూ తన లిస్ట్ చెప్పుకుంటాడు. తన పేరు తెలిసి తన పేరు అంటే స్ట్రాంగ్ మనకు తెలియదు, కానీ తనైతే చాలా రికార్డ్స్ ఉంటుంది. తన వార్ రికార్డ్ మన ఊరి మీద ఒక వరల్డ్ రికార్డ్ ఉంటుంది. లైక్ 3 బ్యాటిల్స్ లో చేసింది వెస్ట్ ఏషియా వార్ లో, ఇంకా 12 బ్యాటిల్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ సివిల్ వార్ లో, ఇంకా 17 బ్యాటిల్స్ చాలానే చేశారు. మీరు చదువుకోవాలంటే పాస్ చేసి చదువుకోండి అంటే దాని చాలా అంటే ఓపిక నాకు లేదు. కానీ నిజం చెప్పాలంటే తను కిల్ రేట్ అయితే 198 కిల్స్ ఇంకా 0 డెత్. ఎందుకంటే అంతమంది చంపా కానీ ఇప్పుడు దాకా చావలేదు. ఇది ఇంక మనకి పచ్చి పిల్లకాయలు గేమ్ లాగా ఉన్నది. ఇంకా సైడ్ లావగలుగుతాడు అని చెప్పేసి సెల్ అని చెప్పి అలా అయితే మనైతే లోపలికి వచ్చేసి ఉంటాడు. వెనక నుంచి ప్రక్కన మూవ్ చేస్తూ అలా చిన్న వాళ్ళ కాని లోపలికి ఎక్కి చూసి ఉంటాడు. సర్లే ఆట ఆడుతున్నాడు ఆడని చెప్పి చెప్తూ లోపలికి వచ్చేసి ఉంటాడు. ఇంకా మించిన ప్రొటెక్ట్ చేస్తుంటాడు. అలా లోపలికి వచ్చేసి ఒక అమ్మని గ్యాస్ మాస్క్ పెట్టుకుని ఉంటాడు. ఆ మాస్క్ లో నుంచి చాలా అయితే పొగ అయితే వస్తూ ఉంటది. ఆ పొగ అనేది విచిత్రంగా ఉంటది. లైక్ మనం అయితే ఎక్స్పీరియన్స్ కానీ మించి అయితే ఎక్స్పీరియన్స్ పడిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏదైనా మనడైతే గ్యాస్ మాస్క్ పెట్టుకుని ఉంటాడు కదా, ఇంకంతా మన మేనేజర్ కి మీద మనం మించి చెప్పుంటాడు. కాసేపు పనుకుంటున్నా కదా నువ్వు పనుకున్నట్టు ఫీల్ అయిపో ఇప్పుడు ఎలా అయితే పడిపోయి ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఇప్పుడు చూసేకల్లా చాలా మంది ఉంటాయి. ఇంకా టైం పెట్టుకుంటారు లైక్ ఒక 5 minutes వరకు వదిలేదానికి. అదైతే టైం పెట్టుకుని ఉంటాడు. ఇంకా అమ్మాయిని కన్ఫర్మ్ చేసి ఉంటుంది మించి అని తెలిసింది కదా, ఇంకా రెడీగా ఉంటాడు. లైక్ తీసుకుని వచ్చేదానికి దాన్ని ట్రక్స్ ఇచ్చేది అని చెప్పేసి లైక్ ఇంకా వదిలేసేదానికి లైక్ ఎలా అంటే వాళ్ళు ట్రక్స్ చేసుకుని ఎక్కడుతున్నట్టుగా చూపించని చెప్పి ట్రై చేసేదానికి చేసి ఉంటాడు. ఇంకా వాళ్ళకి ఎక్కిస్తూ ఉంటాడు. ఇక్కడికైతే మొత్తం కేసు మొత్తం క్లోజ్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా లేక నా కొడుకు ఎక్కడ ఇరికిచ్చేసి ఉంటాం, ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే అక్కడ చూసి ఎవరైతే ఫైట్ చేస్తుంటే ఒకటి పడిపోయి ఉంటాడు. ఏమిందిరా చూడండి అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా తను చెక్ చేసానికి వెళ్ళుంటే అక్కడైతే అందరి అక్కడ ఉంటాడు. ఇంకా కాన్ అయితే ఎక్కిచ్చేసి ఉంటాడు. ఇంకా తోలుతుంది అయితే ఎవరో కాదు మన మేనేజర్ కి మీద అక్కడ నుంచి మాస్క్ పెట్టేసి ఇంకోటి ఫైట్ చేసానికి రెడీ అవుతూ తర్వాత తను బ్యాలెన్స్ చేస్తూ బయటకు వచ్చేదానికి తన డబ్బా లాగా పగలగొట్టేసుకుని బయటకు వచ్చేదాన్ని. ఇంకా తర్వాత తను అలా బయటకు వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇంకా చాలా స్పీడ్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అలాగే చంపేసిన పోయింది. ఇంకా అలాగే వాళ్ళ మీద అటాక్ చేసిన ట్రై చేస్తుంటే మన బ్రేక్ కొట్టేసేసరికి అలా 2 ట్రక్స్ అనేవి వాటి గుడ్డుకుని ఉంటాయి కాబట్టి చాలా గట్టిగా తగులు ఉంటుంది లేండి. ఇంకా అలాగైతే మనం మేనేజర్ కి మీద దగ్గర నుంచి తప్పించేసుకుని ఉంటాడు. ఇంకా అలాగే వాళ్ళని నవ్వుతూ మీరు అయితే పనికిరాని నా కొడుకులాగా చూసాక నుంచి తన స్పీడ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. కానీ ఇంకా చాలా మంది వస్తున్నారు కదా, తను అంతలాగా టకంగా బొల్ల కొట్టేసి పడబెట్టేసి ఉంటాడు. ఓహ్ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా ఉన్నాడు. ఇంకా అలాగే సైడ్ నుంచి చూడరా అని చెప్పేసి సైడ్ నుంచి చూడాలా ఏం లేదు అని చెప్పి చూసి వెనకైతే మనోళ్ళు ఇద్దరు అంటాడు. తను నవ్వుతూ ఓహో ఎక్కడ దొరికావా అని చెప్పి చెప్తూ ఇక్కడ చూసి మనకు ఒక విషయం చేస్తుంటది. లైక్ మన అడవిలో అయితే ఒక స్ట్రాంగెస్ట్ ఓటమిని చేయాలంటే నువ్వు చాలా స్ట్రాంగ్ గా మారాలని చెప్పేసి చెప్తుంటారు. ఇంకా అలాగే ఎల్మని రిఫర్ చేస్తూ ఉంటారు. దాని పేరు నాకు తిరగదు అందుకు వదిలేసాను. అదేదో మనం వార్ హీరోలకు చూపిస్తుంటారు. ఇంకా మనోడు అయితే కాస్త టైగర్ లెక్కను కూడా ఉన్నాడని చెప్పి లైక్ ఒక రిఫరెన్స్ చూపిస్తుంటారు. లైక్ టైగర్ కూడా ఊడ్చగలది కాబట్టి మనోడైతే చాలా స్ట్రాంగ్ అని కూడా లైక్ చెప్తుంటారు. లైక్ మన డైరెక్టర్ గారు అయితే ఇంకా మనకు ఒక
పాస్ట్ చూపిస్తుంటాడు. లైక్ ఏదో మిలిటరీ ఎక్స్‌పీరియన్స్ జరుగుతున్నట్టు కదా! అక్కడైతే ఏమన్నా పేల్చుకుంటూ అక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంటది. ఓల్డ్ గవర్నమెంట్ కూడా వాళ్ళు చేయలేని పనులన్నిటిని వీడికిచ్చి చేస్తుంటారు. లైక్ ఎలా అంటే వాళ్ళ పేరు బయటికి రాకుండా చేపించే పనులు అన్నీ. ఇంకా ఏదో ఒక పర్సన్ అయితే ఉంటాడు. అక్కడి నుంచి బయటికి రావాలంటే ఏదో హోలీ డెత్లీ రిచువల్ ఏదో చేయాలి. అని నాకు తెలీదు. అక్కడ నుంచి అలా మొత్తం నన్ను క్షమించాలని మళ్ళీ చేయనని చెప్పి చెప్తుంటే నీకేమైనా తెలుసా? నువ్వు ఈ టీమ్ నుంచి బయటకి రావాలంటే నువ్వు నీ పెర్ఫార్మ్ చేయాలి. హోలీ డేట్ రిచువల్‌ని. అది గాని చేయలేకపోతే నువ్వు బయటికి రాలేవు అని చెప్తూ ఇంకోళ్ళ మీద అటాక్ చేస్తుంటాడు. ఆ హోలీ డేట్ రిచువల్ అంటే ఏం లేదు. అంటే వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరిని చంపేసి నేను అక్కడి నుంచి అయితే ఫ్రీ అయిపోవచ్చు. కానీ వాళ్ళని చంపడం అంత ఈజీ కాదు. ఒక్కొక్కరైతే ఒక హైలీ ట్రైన్ అసాసిన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడని చెప్పి చెప్తుంటాడు. అక్కడ చూస్తే కదా మనోడిని కూడా పనిపెట్టేసి ఉంటారు అందరైతే. అక్కడ చేరి ఇంకోళ్ళందరూ ఆలోచిస్తుంటారు. లైక్ చంపేసిన తర్వాత ఈయన్ని అనవసరంగా చంపేసాం. ఎందుకు చంపేసాం? అయినా అలా చేయకుండా నార్మల్‌గా పంపించేయొచ్చు కదా అని చెప్పి మనం మాట్లాడుతుంటే వాడికి లీడర్ అయితే మన డైరెక్టర్ అయితే వాళ్ళందరికి లీడర్ సారీ. ఇంకా దాని తలని కూడా పని పెట్టేసి ఆ హోలీ డేట్ లో పర్ఫార్మెన్స్ తను కంప్లీట్ చేసినప్పుడు తను అంత స్ట్రాంగ్ చెప్తుంటాడు. ఇంకా అప్పుడు మన వాడి హీరోని చూసేసి "ఏం నాకు పనికిరావు కానీ పక్క పో" అని చెప్పేసి చెప్పని ఒక్కొక్క అయితే పని పెట్టేసి ఉంటాడు. ఏమన్నా టైకోన్ మీద కూడా అటాక్ చేస్తుంటాడు. తను కూడా చాలా ఫాస్ట్ గా కదులుతూ ఉంటాడు. ఇంక మనం కూడా తిప్పి తిప్పి కొట్టేదానికి ప్లాన్ వేస్తూ ఉంటారు అక్కడ. ఇంకా తన కింద పడేసి వెంట కథల్ని కూడా చేస్తూ ఉంటాడు. ఇంకా మేనేజర్ నామ్ అయితే తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని మన టైకోన్ మాస్టర్ మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా తన ఎట్లా వన్ చాప్ లో తన పడేసిన తర్వాత ఇంకా స్ట్రైట్ గా తన మీద అటాక్ చేసానికి ట్రై చేస్తూ నేను తనైతే కార్నర్ వైపు తీసుకుపోతాను తన ఫేస్ మీద అటాక్ చేసేదానికి. ఇంకా తను కింద పడిపోతాడు. ఇంకోటి పడిపోయాడు ఒక షాట్ లో అని చెప్పి అనుకుంటూ తనైతే కింద పడేసి ఉంటాడు. డిస్ట్రాక్ట్ అయిన తర్వాత నాకు తెలుసు నీ ఫ్రెండ్ కోసం నువ్వు ఆలోచిస్తాను చెప్పి, కానీ నీ ఫ్రెండ్ ఏదో ఒక డెడ్లీ షాట్ అయితే పడిపోయాడు. వాళ్ళు ఎవరు తనైతే చనిపోయాడు. అప్పుడు నువ్వు దేని పడికరావు అని చెప్పి చెప్తుంటాడు. నీ దగ్గర ఒక ఎనిమల్ ఇన్స్టెన్స్ ఉన్నాయని చెప్పి ముందు చెప్తూ ఉంటాడు. లైక్ ఒక ఎనిమల్ ఇన్స్టెన్స్ ఏంటంటే స్పీడ్ గా తన మూమెంట్స్ ని లైక్ ప్రిడిక్ట్ చేసి ఏం పని చేయాలనుకుంటుందని చెప్పి దాని గురించి చెప్తూ ఉంటాడు. లైక్ తన మెంటల్లీ చాలా స్టేబుల్ అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంటాడు. లైక్ ఒక మిలిటరీ వాళ్ళకి ఇంకా తన చేసిన ఏదో సంథింగ్ గ్రూప్ వాళ్ళ తప్ప ఇంకెవరికి ఎక్కువ ఉండదని చెప్పి చెప్తుంటాడు. కాబట్టి మన టైక్వాండో వాడైతే ఆ కనిపెట్టేస్తున్నాడు వీళ్ళంతా ఎంత ప్రొఫెషనల్ పర్సన్ అని చెప్పేసి లైక్ తన డెడ్లీ ఫైట్ అనేది ఇంకా తన మూమెంట్స్ అనేది చాలా డెడ్లీగా ఉన్నాయి కాబట్టి తను అర్థం చేసుకుని ఉంటాడు. ఏం కాబట్టి మీకు ఎట్లా వెళ్ళారు ఇంకా గుర్తుపెట్టుకో నేను చనిపోయిన తర్వాత నరకంలో నా కోసం వెయిట్ చేస్తాడు. అక్కడ మళ్ళీ తేల్చుకున్నా అని చెప్పి చెప్తుంటాడు. తను కింద పడిపోతుంటే మన మేనేజర్ కి చెట్లో పట్టుకోవడానికి ట్రై చేస్తుంటాను. అక్కలేదు నీ కుటుంబం తీసుకుని వెళ్ళిపోని చెప్పి చెప్తుంటాడు. ఏమేం చూసుకుంటాను చక్కలా ఎలా చూస్తుంది మనోడైతే వచ్చేస్తుంటాడు. ఏం మన పని అయితే ఈజీగా ఆపేస్తూ ఉంటాడు. తను నువ్వు వెళ్ళలేదు నాకు అర్థం కావట్లేదు అని చెప్తుంటే తన ఒక విజన్ స్టేట్ లో ఉంటాడు. లైక్ తను కొనుక్కుంటూ ఉంటాడు. తను చేసుకుని తను నిద్రపోతూ ఉంటాడు. తనకి ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతున్నాడు ఇక్కడ అని చెప్పేసి ఇంకా మన టైకోన్ వాడైతే ఎట్టలో తన కంట్రోల్ చేసుకుంటా స్లీప్ ని, కానీ మనోడైతే ఊపిరి ఆపుకోకుండా అక్కడ ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు. ఇంకా తనైతే పడిపోయి ఉంటాడు. లైక్ ఇప్పుడు దాకా మనం నిలబడినోడైతే ఎంత చెప్పండి తను వేరే వాళ్ళతో ఫైట్ చేయలేదు. తనే ఫైట్ చేస్తాడు. లైక్ నేను మేల్కోవాలని నిలబడాలని చెప్పేసి అలాగా తన నిద్రలోనే ఇలా ఫైట్ చేస్తుంటాడు. ఎందుకు ఇలాంటి స్టేట్ లో ఎట్టున్నారు అని చెప్పేసి అనుకుంటూ తన మీద అటాక్ చేస్తుంటే తన అటాక్స్ అన్నిటిని చాలా ఈజీగా నిద్రలోనే టచ్ చేస్తుంటాడు. ఇంకా దాన్ని అయితే క్లోజ్ కాంబాట్ లో అయితే ఓడించేదానికి సీకుసి యూజ్ చేస్తుంటాడు. ఇంకా అలాగే తనైతే తన షర్ట్ ని చింపాలని ట్రై చేస్తుంటే అప్పుడు స్ట్రైట్ తనైతే కొట్టేసాడు అంటాడు. తన మొహం మీద కొట్టేశారు కదా. తను చాలా దూరం పడిపోయి ఉంటాడు. తను చూసి ఎవరో నా కూతురు మీద అటాక్ చేయాలని ట్రై చేస్తావా చెప్తా నా కొడక చెప్పి తనే చెప్తూ నేను ఇప్పుడు దాకేం జరిగింది సర్లే నువ్వు ఏంద్రా అంటే మాస్టర్ గానే ఏంద్రా తక్కువ కొట్టినట్టుగా ఫీల్ అవుతుంది ఏంద్రా నాకు అని అర్థం కట్టుగా తను ఉడకతుంటాడు. అయినా లేసి నీ సీకుసి అనేది చాలా పవర్ఫుల్ గా ఉంది కానీ అది నీకన్నా పవర్ఫుల్ గా ఉండదు అని చెప్తాను లేదంటే ఫైట్ చేయాలనుకుంటా ఉంటాడు. సరే అయితే ఇక అసలు మెయిన్లీ అంటే నేను చూపిస్తా ఇప్పుడు అసలు మొగతనం అంటే నేను చూపిస్తా రా నా కొడుక చూసుకున్నా అని చెప్పేసి ఇద్దరు రెడీగా అవుతా ఉంటాడు. ఇంకా మన వార్ హీరో కూడా రెడీగా తనతో ఫైట్ చేసినకైతే ఉంటాడు. ఇంకా మెయిన్లీ టెక్నిక్ నేర్పిస్తా ఇంకా ఇద్దరు నువ్వు నేను చూసుకున్నా కానీ అని చెప్పేసి ఇద్దరైతే చెప్పుకుంటూ అవుతా ఇంక ఇద్దరు ఫైట్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకా సింగర్ చెప్పి మన చైర్మన్ దగ్గర తీసుకుని వచ్చి చైర్మన్ చో ఇంకా మేనేజర్ నోమ్ అయితే ఇంకా ఏది చెప్పలేదు. తన దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. తన దగ్గర చూస్తుంటే ఎలాగ లొకేషన్ మారినట్టు తన నోటిఫికేషన్ అక్కర్లేదు. తన లొకేషన్ మారింది కదా కొత్త లొకేషన్ వెళ్ళిపోతుంది. ఇంకా లొకేషన్ స్పీడ్ అక్కడికి వెళ్ళిపోతాం ఎటువంటి ప్రాబ్లం లేకుండా చెప్పేసి చెప్తుంటే ఇక్కడ చూస్తుంటే మన మేనేజర్ ఇంకా మన వారి హీరో ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు చాలా గట్టిగానే. తనకి ఒక పంచం అయితే మనోడికి ఒక బిల్డోజర్ కొట్టినట్టు ఉంటుంది. తనకు ఒక కొంచెం దూరం వెళ్ళిపోతుంటాడు. తనైతే సూపర్ మ్యాన్ స్ట్రెంగ్స్ తో తన ఈజీ కొడుతూ ఉంటాడు. తను చూసి ఏం జరిగితే అట్లా ఫైట్ చేయాలరా అసలు మనిషి ఎలా మనం ముఖం రాయుడు తన సీక్రెసీ అనేది చాలా పవర్ఫుల్ గా ఉన్నట్టుంది. ఆ రేంజ్ లో వస్తున్న ప్రతి ఒక్క సీక్రెసీ ఎలా పనిచేస్తుంటే ఎదురుకున్న పర్సన్ రేంజ్ లో ఎవరైతే వస్తాడో తను ఫైట్ చేస్తుందో లేక మనం వేరే మేనేజర్ ఎలా ఉంటుందో ఎలా చూస్తుంటే మన టైకోండ్ కూడా కనబడిస్తుంటే తనకు ఒక విషయం అయితే అర్థం ఉంటుంది. నాకు తెలిసినకైతే ఈ సీక్రెసీ రేంజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తన సీక్రెసీ రేంజ్ అనేది చాలా తక్కువ ఉంది కానీ మన సీక్రెసీ రేంజ్ అనేది చాలా ఎక్కువ ఉంది. లైక్ చాలా దూరం వరకు అది స్ప్రెడ్ అనేది తన బెక్కన తనే చాలా స్ట్రాంగ్ అని కూడా చెప్తూ ఉంటాడు.
కాబట్టి ఈరోజు ఫైట్ చేయడం చాలా కష్టం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి? సరే రే ఇంకా పని కంప్లీట్ కదా లే, నేనే ఫైట్ చేస్తాను కదా, ఇద్దరం ఫైట్ చేద్దాం చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఏమన్నా అడిగేది ఎందుకు ఫైట్ చేయాలి ఇప్పుడు? అసలు మనిషి లేకపోతే మనం మృగమా? నేను ఏం చేయాలి? తనకి చాలా టార్చ్ వచ్చేసి ఉండాలి. టెన్ మినిట్ ఫోన్ చేద్దాం, లేకపోతే ఇక్కడ నుంచి పడిపోతున్నాయి లూప్ ఉండాలి, తన కత్తి ఎక్కడ ఉంది, ఇక నేను పక్కనే దూకేద్దాం, కానీ ఏదో చేద్దాం చెప్పేసి నేను ఆలోచిస్తూ నేనేం చేద్దాం అర్థం ఇక్కడ నుంచి పడిపోతాయి. నాకు ఒక ఐడియా వచ్చిందని చెప్పేసి తనది అర్థం చేసుకుని నేను విడుకోవాలనుకోవచ్చు, కానీ ప్రాబ్లం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎత్తన్నా శిఖర్ నుంచి తప్పించుకోవాలి, లేకపోతే నేను ఇక్కడ నేను అసలు వెప్పను అనుకున్నా, తను నా మీద ఏదైనా అటాక్ చేస్తున్నాడు, నాకు అర్థం కాదని చెప్పేసి తన దగ్గర నుంచి అయితే పారిపోతూ ఉంటాడు. ఇంకా పడిపోతున్నాను కింద పడిపోతూ ఉంటాడు. ఏ తను పారిపోతూ పట్టుకోవని చెప్పి పర్వాలేదు వద్దు అని చెప్పి చెప్పుకుంటూ తను కింద పడిపోతుంటే మన మేనేజర్ కి కళ్ళలో నుంచి అయితే మన అయితే ఇడ్లీగా చూస్తుంటాడు. నాకు కూడా కింద దిగి నిమిషానికి నేను లేపు దొరుకుతా అని చెప్పేసి తను ఎంత స్ట్రాంగ్ అంటే తను చాలా స్ట్రాంగ్ ఉంటున్నాడు. ఏంటి తను కూడా నేను నుంచి తను ఫీల్ అవుతుంటాడు. లైక్ ఒకసారి తను నేల మీద ఉన్నప్పుడు చూసాను స్కూల్లో, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాను ఇంకా పర్లేదని చూస్తుంటే మన కాపరేషన్ ఉంటుంది మనల్ని. వీళ్ళు ఇంకా మ్యాన్లీ టెక్నిక్ నేర్పలేరు అని చెప్పేసి తనైతే హల్క్ కొట్టినట్టు హల్క్ లోకి ఎలా ఫైట్ చేసిన అలా చేస్తూ ఉంటాడు మనోడైతే. ఇంకా లాస్ట్ లో అయితే తనైతే ఆ చక్కగా సీట్లు అయితే ఇరికిచ్చేసి ఉంటాడు. అది చాలా గట్టింది, చాలా గట్టిగా ఇరికిచ్చేసి తన మొహం కూడా ఇరిగిపోయి ఉండొచ్చు నాకు తెలిసిన అయితే ఖచ్చితంగా ఇరిగిపోద్ది. ఇంకా తను అక్కడ వదిలేస్తాడు, కానీ మన వదిలే ఇంకా ట్రక్ ఆగిపోయింటది. సో మేము వచ్చేసాం మీరు చెప్పిన డెస్టినేషన్ కి, అలాగే మాకు డబ్బులు ఎక్కువ అని చెప్పి చెప్తుంటారు. అక్కడ ఉదయం మనం బయట నుంచి చూస్తుంటే చైర్మన్ అక్కడ ఉంటాడు. సరే ఇంకా మేనేజర్ కి అక్కడ నుంచి వచ్చేసి ఇలా చైర్మన్ నేను మాట్లాడేసి వస్తాను అని అడుగుతాను, నేను మాట్లాడతానని చెప్పి చెప్తుంటే అక్కడ ట్రక్ వచ్చేసారు. ఇంకా అలాగే మేనేజర్ నా మీద ఇంకా రాలేదని చెప్పి చెప్తూ ఇంకా మేనేజర్ కి మీద స్టడీ వెళ్ళి అని ఫైట్ చేసినా కూడా రెడీగా ఉంటాడు. ఇంకా తనకి నుంచి వెళ్తూ సార్ వస్తున్నాను సార్ అని చెప్తే వస్తుంది నాకు కనపడింది. నేను మేనేజర్ నామ్ లేదు, సార్ సార్ మీరు ఇన్వాల్వ్ అవసరం లేదు, నేను ఒక్కనే వన్ మీద ఒకటి చేస్తాను, నేను అయితే స్ట్రాంగ్ గా అనిపిస్తాను అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా నా పేరు సోంకి అని చెప్పి పేరు చెప్పేదానికి ట్రై చేస్తూ ఇంకా నీ పేరు నాకు తెలియదు కానీ అని చెప్పి తను చెప్తూ స్టేడియం ఉన్నది దాకా అటాక్ అయితే తన ఇంట్రొడక్షన్ మీద మొత్తం నేను నాశనం చేసేసాను అంటాడు. ఇంకా దాని మేనేజర్ కి అయితే ఓ వీడెవరు ఇంత స్ట్రాంగ్ ఉన్నాడని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా మిగతా కూడా మన మేనేజర్ కి అటాక్ చేసానికి వస్తూ ఉంటాడు. ఇంకా మన మేనేజర్ కి ఏమైనా తక్కువ, కానీ ఈవిగానే ఒక్కొక్కరిని అయితే కుక్కని కొట్టినట్టు కొట్టేస్తూ ఉంటాడు. ఇంకా దొడికిన కొట్టేసరికి అలా తనే అర్థం కావట్లేదు. ఇంకా తనైతే దూరం వెళ్ళిపోయి పడిపోయి ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి నువ్వేనా చైర్మన్ ఏమన్నారు నీకేమని, నా కొడక నీ కూతురు చేసిన పనులు ఇలా చేస్తావు నేను నాకు అనుకోలేదు, ఒక చట్న వరకు నువ్వు కూడా ఒక మేనేజర్ అంటారు కదా నాకు అర్థమైంది అని చెప్పి చెప్తూ తనేం మాట్లాడుతున్నాడు, తను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. కానీ తను ఏం మాట్లాడుతుంది నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తనది చెంపలు పట్టేస్తుంటది. లైక్ తను ఏం మాట్లాడినంత బ్లర్ అవుతుందని కనపడుతుంది. మన మేనేజర్ గా మాట్లాడుతుంటారు, మేనేజ్ అవుతారు కదా తెలుసు. పేరెంట్స్ వాళ్ళ కూతురు కాపాడుకునే దానికి నీకు చాలా కష్టపడుతుంటారు. నువ్వు కూడా నా టైప్ అనుకుంటా. నీ కూతురు కోసం నువ్వేమని చేస్తాను రెడీగాను, కాబట్టి ఫాదర్ టు ఫాదర్ టాక్ చేసుకున్నాం. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఏంటంటే అవుతారా చెప్తున్నా కొడక, నువ్వు చేసిన పనులు నీతో మాట్లాడతాం కాదు చంపేయాలరా నా కొడక అని చెప్పి మన మేనేజ్ మాట్లాడుతుంటారు. నాకు తెలుసు, కానీ నువ్వు నేను మాట్లాడుకున్నాం, అలాగే నువ్వు చాలా ప్రొఫెషనల్ కదా విన్నాను, ఈ ట్రైనింగ్ కూడా చాలా ఎక్కువ ఉన్నట్టుంది, నాకు బాగా అర్థమైంది, నువ్వు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తావు పిల్లడు. కాబట్టి నువ్వు రీజనల్ కదా ఏదో చైనాలో జపాన్ నుంచి ఎక్కడ నేర్చుకున్నట్టు మార్షల్ ఆర్ట్స్ ని నాకు అవసరం లేదు, కానీ నేను అడిగేది కాబట్టి నా కోసం పని చేస్తావా నాటు ఉంటావా. ఇంకా అలాగే మీరు చాలా బాగానే పని చేయొచ్చు, నేను నాకు చాలా అవసరం అంటున్నావు. బికాస్ నీకు కూతురు నాకు కూతురు ఉంది, కూతురు కోసం మనం ఏమైనా చేసేదానికి రెడీగా ఉంటాం. దాని దగ్గర చూస్తుంటే నువ్వు చాలా బాగా పనికి వస్తావు, నీకు నేను చాలా ఎక్కువగా డబ్బులు ఇస్తాను, కాబట్టి నేను ఒక 7 మిలియన్ వాన్ ఇస్తా అని చెప్పి ఉంటాడు. కానీ మనోడు ఏం మాట్లాడుతున్నాడు మన మేనేజర్ మీద అర్థం కాకుండా గుమ్మ చూస్తూ ఉంటాడు. తను ఇచ్చేవి ఇంకా ఆ రోజు మనం కలిసి ఫస్ట్ చూద్దాం. ఆ రోజు అయితే నువ్వు హ్యూమిలేట్ అయ్యావు, లైక్ నువ్వు ఆ ముందు కూర్చుని వంగి నీ కూతురు కోసం నువ్వు క్షమాపణ అడుగుతూ ఉన్నావు. అప్పుడు నేను నా వైఫ్ కూడా ఉన్నాను చెప్తాను. ఇంకా అప్పుడే మన మేనేజర్ మీద చెప్తుంటాను, నా క్షమించండి, నా కూతురు చేసిన దానికి నన్ను క్షమించండి, శిక్షించని చెప్పి ఉంటాడు. తన తెలుసు అప్పటి సాయం చేయని చెప్పి ఆగు నేను చూసుకుంటాదంట. నువ్వు కూడా నాన్నవి కదా నాకు తెలుసు బాధపడుతుంటాను. అప్పుడు ఫోటో క్లిక్ చేస్తుంటాడు. అది కూడా కాదు మనం మేనేజర్ నామ్, నువ్వు ఫోటో క్లిక్ చేసే అక్కడ ఏం జరుగుతుంది, ఈ ఫోటో అప్లోడ్ చేయమంటే అక్కర్లేదు ఇప్పుడు వద్దు అని చెప్తూ మన ఫేస్ విజిటంగా ఉండదు. నాకు తెలుసు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, నాకు అదంటే అనవసరం, ఎందుకంటే నువ్వు నీ కూతురు పెంచుకుని కూడా నీకు సరిగ్గా రాదు. ఇంకా అలాగే వాళ్ళ కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావు నాకు తెలియదు, కానీ ఒక చట్ నా పడేవి, బికాస్ నీ కూతురు ఎంత పెంచుకోవాలి అలాగే వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలని తెలియదు. అయినా నువ్వు దేనికి పెంచుకుని వదిలే నా కొడుకు అని చెప్పి చెప్తుంటాడు. ఇక దాని గుర్తెట్టుకుని ఆ రోజు కాస్త ఎక్కువ మాట్లాడేస్తున్నాడు నా క్షమించు, కానీ దాని గురించి మర్చిపోతాను, నువ్వు నేను కలిసి పని చేస్తాను. ఇంకా అలాగే నీ కూతురు కూడా చాలా మంచిది, తను కూడా మంచిగా జీతం ఇప్పిస్తాను, మంచి జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి చెప్తూ మనం మించి కూడా కాస్త సేఫ్ గానే ఉంటుంది. కాబట్టి తను ఇంకా ఏం మాట్లాడుతుందని చెప్పి అందరూ చూస్తుంటాడు. ఇంకా మించి కూడా సేఫ్ గా చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడైతే ఇక్కడికి వచ్చేసారు కదా, నా మాట నాతో జాయిన్ అవుతావా, నీకు ఎంతగా అంటేస్తాను 70 మిలియన్ వాన్ పైన వేస్తాను కావాలంటే చెప్పి నేను షేక్ చేసుకుని ఉంటాడు. అప్పుడైతే నా చేతిని చూసి మన మేనేజింగ్ అయితే ఎవరో గుర్తొస్తుంటాడు. లైక్ అది చేయండి ఎక్కడ చూసినట్టుగా అనేది ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే సింగర్ టిప్పి నేను ఒక పాట చూపిస్తుంటాడు, ఏదో మింజిన్ జాగ్రత్త చూసుకో, మింజిన్కి ఏం కాకుండా కాపాడు, ఇంకా నువ్వు మింజిన్ అంటే నా ప్రొటెక్ట్ చేయాలి,
ఎటువంటి సమస్య వచ్చినా గాని అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక దానికోసం నువ్వేమైనా చేయాలి. ఒకవేళ మించి గాని ప్రాబ్లమ్ వస్తే మాత్రం తనైతేనా డీల్ చేయాలని చెప్పి చెప్తుంటాడు. అప్పుడు మన మేనేజర్‌కి అయితే నాకు నీ ఆఫర్ నాకేమొద్దు. ఇదంతా చెత్తన కొడుకైతే ఏం చేస్తావో నాకు అర్థమవుతుంది. కానీ నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కానీ నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే నన్ను కొనాలనుకుంటున్నావు. ఈ విషయాన్ని ఇక్కడికిక్కడ తొక్కేయాలనుకుంటున్నావు. ఇలాంటి పెద్దలు ఏవే చేస్తున్నావు బాగా తెలుసు. కానీ నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నా కొడకా చెప్పావు కదా! వద్దు ఫాదర్ టాక్. చంపెక్కడ చూస్తుంటే నువ్వు నేను కొట్టుకున్నాం కానీ కొడుకున్నావు చూసుకున్నావు అని చెప్పి చెప్పేసాక ఓహో! మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చావా? నేను ఆఫర్ ఇద్దామని చూసాను. కానీ ఇక నీకు నచ్చలేదు. కాబట్టి నేను నీతో ఫైట్ చేసి ఓడించిన తర్వాత తెలుస్తది. ఎంతో స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పి మనం మేనేజర్ మీద అటాక్ వచ్చేసింటాడు. అది మన మేనేజర్ మీద సరిగ్గా దాచుకోవచ్చని తీసుకున్నాను అంటాడు. ఇంక దానంతా మేనేజర్ మీద కుక్కను కొట్టినట్టు కొడుతుంటాడు. నువ్వు వీక్ లాగా ఉన్నావు పడిపోతావులే. నీకంటే మార్షల్ ఆర్ట్స్ వచ్చినా నాకు అనవసరం. ఖచ్చితంగా పడిపోతావు అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా మేనేజర్ కూడా వాళ్ళ కూతురుని కూడా ఇన్స్ట్రక్ట్ చేస్తుంటాడు. లైక్ నీ కూతురు దేనికి పనికిరాదు. నువ్వు దేనికి పనికిరావు. అసలు దేనికి మీలాంటి వాళ్ళంటే నాకు ఆయనకే నచ్చదు. మీ నా కొడుకులకి ఏమైనా ఇస్తే మీకు తీసుకోవాలని తెలియదు. కానీ ఏదో మీరు ఇప్పుడు గొప్ప వాళ్ళనక చూస్తా ఉంటారు. మీ చుట్టుపక్కల మీద అంటే అయిపోయిన తర్వాత నీ కూతుర్ని ఎవరైనా జాగ్రత్త చూస్తా అనుకున్నావా? ఏదైనా నా కొడక అని చెప్పి చెప్పేది మేనేజర్ చాలా కోపం చేసి సరే తన మీదకైతే ఒక పంచ్ అనేది ల్యాండ్ చేస్తుంటారు. పంచ్ కూడా అంటే కాదు చాలా పవర్ఫుల్ పంచ్. చాలా గట్టిగా తగిలి ఉంటది. డెడ్లీ బ్లో అనేది ఇచ్చుంటాడు. ఇంకా అంతా మేనేజర్ దాని పక్క అయితే వాళ్ళ అమ్మ చెప్తుంటది మింజులమ్మ నీకేమైనా పర్వాలేదు. నువ్వు ఎంతకాలం ఏం చేసినా సంబంధం లేదు. కానీ నీ కూతురు కోసం ఏదైనా చేయాలి. నీ కూతురు ప్రాబ్లం అనేది ఖచ్చితంగా నీ లిమిట్స్ ని బ్రేక్ చేసి మరి వాళ్ళతో ఫైట్ చేయని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళందరూ వచ్చి వాళ్ళ చైర్మన్ కొడతానని చెప్పి చూస్తా మనోళ్ళు కూడా చెప్తున్నా కదా నాకు తెలుసు నువ్వు ఫాదర్లీ తాకన్నావు కదా ఏదో ఫైట్ చేద్దాం నాకు అంటే ఇంట్రెస్ట్ లేదు. అయినా నువ్వు ఏదో పెద్ద గొప్ప ఓడివి పీకేవడం కనుక మాట్లాడావు కదా అసలు ఏముందిరా నీలో అసలు నీలో ఏం లేదు నువ్వు చెత్త నా కొడుకువి అయినా ఏదో చేస్తాను కదా నన్ను కొడతాను కదా కొట్టు చూస్తాను ఆయన నీ కూతురు పెంచారు నీకు ఐడియా లేదని చెప్పి తను చెప్తూ ఉంటారు. ఇంకప్పుడే వాళ్ళు కూతురు చూస్తుంటే మా నాన్న నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తుంటే ఏం లేదు. అప్పుడే ఎవరో వచ్చి పరిగెట్టుకుని వచ్చేసి మేనేజర్ నామినేట్ ఎవరో ఓడి చేశారని చెప్పేసి ఇంకో నాన్న కూడా చాలా గట్టిగా ఫైట్ లో ఉందని చెప్పి చెప్తుంటాడు. ఇంకా మన మేనేజర్ కి అయితే ఒక పంచి కొట్టేసారు వెళ్తాను చాలా దూరం వెళ్ళి నీళ్ళలో భయపడ్డాడు. నువ్వు నన్ను కొడతాను లేదా అప్పుడు చనిపోవాలి లేదు కదా సరేరా మాట్లాడుతున్నావు కదా నువ్వు మాట్లాడు ఏమైంది నువ్వు చల్లగిలిపోయిందా వచ్చి మాట్లాడని చెప్పేసి మేనేజర్ కి అయితే ఉన్నది బెదిరిస్తూ ఉంటాడు. లైక్ మాట్లాడతావా లేకపోతే కూర్చుంటావా అని చెప్పేసి అలా అడుగుతుంటాడు. ఉంటాడు ఇప్పుడు మేనేజర్ కి అయితే తనకి ఒక రాక్షసులా కనబడుతూ ఉంటాడు. మళ్ళీ ఒక నా కొడుకు అయినా నీలాంటి ఒక వీక్ నా కొడుకు అన్నట్టు కొడతాడు. నువ్వు అసలు అనవసరం కానీ నాకంటే కనెక్షన్స్ ఉన్నాయి తెలుసా నువ్వు ఏం పీక్లేవరా అని చెప్పి చెప్తుంటాడు. అయినా ఒక సెకండ్ లో నేను ఓడించగలను చెప్పి కొడుతుంటా మన మేనేజర్ అయితే మళ్ళీ ఇంకో అటాక్ కొట్టుంటాడు. కుటుంబ తను ఆయాసపడుతుంటాడు. కానీ మన మేనేజర్ గారిని కూడా తిరిగి ఒక అటాక్ ఇచ్చేసారు కదా తను మళ్ళీ నీళ్ళు కలిపి పడిపోయడానికి ఛాన్స్ ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావు ఆయన నీలాంటి వాళ్ళు ఏం పీక్ కదలే మీకు అసలు పెద్దోళ్ళని మీకు పొగురు తప్ప ఇంకేముంది నీ దగ్గర కనెక్షన్స్ ఉన్నాయా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులతో నువ్వేం సాధించగలను అనుకున్నావా నువ్వేం చేస్తాను కొడదానే కదా కొట్టు ఏముంది అయినా నన్ను కుట్టినా కానీ నీకేందండి నాకేం కాదురా చాట్ నాకు అని చెప్పేసి మన మేనేజర్ గారిని అయితే దొరికించాను కదా అని చెప్పి ఉన్నది హిమ్లెట్ చేస్తుంటారు. కొట్టు హిట్ మీ అని చెప్పి చెప్తుంది నీ దగ్గర ఏం లేదు నువ్వేం సాధించలేవు నన్ను ఏం ఓడించడం చెప్పేసి అక్కడ తన మేనేజ్మెంట్ తెలుసు ఇలాంటి వాళ్ళు ఏమైనా గెలిగితే మాత్రం ఖచ్చితంగా కోపంగా ఉంటారని చెప్పేసి నీకు తెలుసా సరే అయితే నా కొడుకు నీకుంది అని చెప్పి తన ఫోన్ బయటికి తీసుకొచ్చి ఈ ఫోన్ ఎంత కాస్ట్లీ తెలుసా ఇంకా చాలా పెద్ద కాస్ట్లీ అది అలాగే దీంట్లో కాంటాక్ట్స్ లో ఎవరెవరు ఉన్నారు తెలుసా నీకేం సంబంధం లేదు ఒక ఫోన్ నేను చేసా అంటే నీ లైఫ్ మొత్తం రూయిన్ అయిపోతుంది అది దేనికి మనకి దొరకడం పోతుంది అని చెప్పి చెప్తే నువ్వు ఎన్ని ఫోన్లు అని చేసి నేను ఒక ఫోన్ చేస్తా అని చెప్పి మన మేనేజర్ మీద ఒక చిన్న నోకియా ఫోన్ ఓపెన్ చేసి సరే అయితే సాటిలైట్ ఫోన్ సార్ బాస్ ఎలా ఉన్నారు మిమ్మల్ని కలిసి చాలా రోజులు అయినట్టుంది మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి నాకు ఇలా కంపెనీ ఉంది కన్స్ట్రక్షన్ కంపెనీ దాన్ని నాశనం చేసేయాలి దానికోసం నాకు మీ హెల్ప్ కావాలని చెప్పి చెప్తున్నాడు. అది చెప్పడం కష్టమే కాదు ఖచ్చితంగా చేయొచ్చు కానీ నీకు తెలుసు కదా అది కాస్త తొక్కేస్తుంది దాన్ని ఈజీగా తన కనెక్షన్స్ అన్నిటి నేను లాగేసుకుంటా అని చెప్పేసి అదొక చాలు సరిపోతుందని చెప్పి అప్పుడు వాళ్ళ టీమ్ లీడర్ టీం నుంచి ఫోన్ వచ్చింది తను ఎట్లా నీకోసం ఫోన్ వచ్చింది మాట్లాడు ఇంకా నీకు తెలుసు కదా నువ్వేం చేయాలో ఇంకో విషయం నువ్వు చేసిన హెల్ప్స్ అన్ని చాలా బాగున్నాయి కానీ నువ్వు నన్ను హెల్ప్ అడిగావు కాబట్టి ఖచ్చితంగా నాకు నీ నుంచి అయితే ఇంకో రిటర్న్ హెల్ప్ వెళ్ళాను కాస్ట్ నీకు తెలుసు కదా ఎంత పే చేయని చెప్పి నాకు తెలుసు నేను ఖచ్చితంగా చేస్తాను తిన్న ఫేస్ ఇంకా మనకి రివీల్ చేయలేదు కానీ దీని కూడా కాస్త బిగ్ షాట్ చాలా పవర్ఫుల్ పెట్టి దాని తర్వాత చూద్దాం. ఇంకా తన అయితే ఒక బిల్డింగ్ వైపు చూపిస్తూ ఉంటాడు ఆ బిల్డింగ్ లో పని చేయాలన్నట్టుగా చెప్తుంటాడు అదేందో మనకి తెలియదు ఫ్యూచర్ తెలుస్తుంది. ఇంకా మేనేజ్మెంట్ అయితే కట్ చేసేసి అసలు ఏం చేసావు అసలు నువ్వేం చేసావు నా కంపెనీ మొత్తం రివ్యూ అయిపోయింది నా కంపెనీ నుంచి చైనా వాళ్ళ నుంచి మొత్తం నాశనం చేసేసి ఉంటాడు ఆ కుదిరి గల మేనేజర్ మీద ఓడి చేసి ఉంటాడు. ఇంకా దాంట్లో మించి నువ్వు లేసేసావా నేను అనుకోలేదు నువ్వు లేసావు అని చెప్పి చెప్పుంటే నువ్వేం చేసావా చెప్పిన కొడక నా మొత్తం టీం మొత్తం నాశనం అయిపోయింది నా కంపెనీ మొత్తం ఇప్పుడు రూన్ అయిపోయింది చైనా టీం నుంచి మొత్తం నాశనం అయిపోయింది ఇప్పుడు మన మేనేజర్ మీద ఒక పంచులు అయితే పని పెట్టేసి ఉంటాడు. ఓ పవర్ కాస్త ఎక్కువ యూజ్ చేసేస్తాను నా చట్న కొడక వస్తాను చెప్పిన ముందు చెప్పచ్చు నా ఇన్స్టెన్స్ కొట్టేసి చెప్తుంటే ఓ మించి నువ్వు లేసేసావా ఎలా ఉన్నావు బాగా అని చెప్తుంటే మా నాన్న తన కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్నాడు
ఇంక ఖచ్చితంగా వాళ్ళ నాన్నయితే ఇంకా తప్పు పట్టనని చెప్తుంది. మింది నాకు తెలుసు. అసలు మన పర్సన్ అయితే ఎప్పుడు ఒక వెజిటేరియన్ అనకూడదు. ప్రేమ సరిగ్గా చూపియని కూడా నాకు తెలుసు. కానీ మీ నాన్న చాలా లవ్లీ పర్సన్. తను నీ కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే తను చాలా మంచోడు. ఇదని చెప్తూ నాకు ఖచ్చితంగా తెలుసు. మా నాన్న ఒక వీక్ ఒక దేనికి పనికిరానోడు అనుకుంటే తన లోపల ఒక డెడ్లీ అసాసినేషన్ స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పి ఇప్పుడే తెలిసింది. ఒక పిరిగి పనులు అనుకున్నాను. కానీ మా నాన్న ఎంత పవర్ఫుల్ అని పెట్టో నాకు ఇప్పుడు తెలిసింది. మా నాన్న నా కోసం ఏమన్నా చేయడానికి రెడీగా ఉన్నాడని చెప్పి చెప్తుంటే, మించి నువ్వు చేసేసావా? సరే అయితే నీకో మాట అడుగుతాను. మేము అందరం ఎట్ట కలిసాం అనుకున్నావుగా? మీ నాన్న ఎవరితో మాట్లాడి ఎవరితో పట్టించుకోడు. అలాంటిది నీకో టాప్ సీక్రెట్ చెప్తాం. మేమందరం ఎట్ట కలిసామని చెప్పేదా అని చెప్పి చెప్తున్నా కదా! మీరు ఎట్ట కలిసారు? ఓకే. కూల్ అని కూర్చొని ఎట్ట కలిసారని చెప్పి మీరు కూలా అని చెప్పి అడుగుతుంటాడు. అప్పుడు వాడికి ఏం చెప్పక్కడ అని చెప్పి ఏందన్నా అంత మన మేనేజ్‌మెంట్ మీద డౌన్‌లోడ్ చేసి ఇంకోళ్ళ కూతురు సేఫ్ అని విషయం అనుకుంటా ఉంటాడు. అసలు మేము ఎలా కలిసామో తెలుసా? మీ నాన్న అలాంటి పర్సన్. మేము చాలా విచిత్రంగా కలిసి ఉంటాం అని చెప్పి తను చెప్తూ మేనేజర్‌కి గారి ఫాస్ట్ లుక్‌ని అయితే చూపిస్తా ఉంటాడు. ఇంకలాగా ఇంకా వీళ్ళిద్దరి లుక్ కూడా చూపిస్తుంటే మనోడికి అసలు డెడ్లీగా ఉన్నా గాని నీడైతే మన జేమ్స్ లీ లెక్క ఉన్నాడు. నాకు జేమ్స్ లీ గుర్తొస్తున్నాడు. మన టైక్వాండో అని చూస్తుంటే నేను నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే ఖచ్చితంగా తన పేరు చెప్పడానికి ట్రై చేస్తుంటాను. ఇక్కడితో అయితే కిడ్నాప్ ఆఫ్ మింజీ ఆర్కయితే కంప్లీట్ అయిపోయింది. మేనేజర్ కింగ్ అనేది ఫస్ట్ ఆర్క్ ఇది. ఫస్ట్ ఆర్క్ ఇంత పెద్దదంటే చూసుకోండి. ఇంకెన్ని ఆర్క్‌లు ఉన్నాయో. సరే గైస్ ఇక్కడితో అయితే ఎపిసోడ్ ఎండ్ చేస్తాను. అనుకున్న ముందు మనకి ఇప్పుడు లుక్ అయితే కవర్ అప్ చేసేసాం. అయిపోయింది. అంటే రీచ్ అప్ అయిపోయాం. కానీ ఇంకా చెప్స్ వస్తాయి. నాకు నెక్స్ట్ ఈ ప్రీ జనరేషన్ ఆర్క్ అయిపోయిన వెంటనే కొత్త వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను. ఫస్ట్ ఆర్క్ అయిపోని. ఆర్క్ అయిపోయిన తర్వాత నేను వస్తాను. నాకు మాక్సిమం నాకు తెలిసి ఆగస్ట్ ఎండ్‌లో అంటే ఈ మంత్ ఎండ్‌లో లోపల ఆర్క్ అనేది ఎండ్ అయిపోతుంది. లేకపోతే సెప్టెంబర్‌లో అయిపోద్ది. ఓకే గైస్ బై బై. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం విత్ మేనేజర్ కిమ్‌తో.